అమ్మ బాబోయ్ ఆగరా, కంగారు పడుకో, నేను లాగ్ సెట్ చేస్తాను. ఆగండి, అది ఫ్రాక్చర్ అయితే ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఫ్రాక్చర్ అయినప్పుడు కాల్ లాగితే ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ ఎయిడ్ కరెక్ట్గా చేయకపోతే పర్మనెంట్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ 5 బేసిక్ స్టెప్స్ తెలియాలి. ఫస్ట్ థింగ్, డోంట్ మూవ్ ద లింబ్ని పుల్ చేయడం కానీ ట్విస్ట్ చేయడం కానీ చేస్తే ఇంకా డ్యామేజ్ అవుతుంది. సెకండ్, ఇమ్మొబిలైజ్. దగ్గరలో దొరికిన కార్డ్బోర్డ్తో కానీ స్టిక్తో కానీ ప్లాంక్తో కానీ సపోర్ట్ ఇవ్వండి. థర్డ్, నాట్ టూ టైట్ బ్యాండేజ్. ఆ వేసిన కార్డ్బోర్డ్ని కానీ స్టిక్ని కానీ సపోర్ట్ చేస్తే రోల్ చుడతాం కదా, అది మరీ టైట్గా చుట్టకూడదు. దీనివల్ల నర్వ్స్ కానీ బ్లడ్ వెసల్స్ కానీ డ్యామేజ్ అవ్వచ్చు. ఫోర్త్, ఐస్ ప్యాక్ అప్లికేషన్. ఒక నీట్ క్లాత్తో ఐస్ని చుట్టి గాయం వైపు వాపుకి పెడితే వాపు నొప్పి తగ్గుతాయి. ఫిఫ్త్, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పర్మనెంట్ డిసెబిలిటీని ప్రివెంట్ చేయొచ్చు. ఒకరికి లైఫ్ సేవ్ చేసినట్టు అవుతుంది. కైండ్లీ షేర్ దిస్ వీడియో, ఇట్ మే హెల్ప్ ఎనీవన్.